పాపం ఐబొమ్మ యూజర్స్ ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదని చాలామంది కామెంట్లు అయితే చేస్తారు. మేము మాత్రం మా రామ్ రియాక్షన్స్ యూజర్స్ మాత్రం మేము అస్సలు ఐబొమ్మయే వాడం. ఎందుకంటే నాకు నేను ఓనర్ కాబట్టి నాకు ఒక సైట్ అయితే క్రియేట్ చేసేసాను. ఒక 2 సంవత్సరాల నుంచి ఆ సైట్ని అయితే నడుపుతున్నాను. చాలామంది వాడుతున్నారు. ఆ సైట్ నేమ్ వచ్చేసి ఐబొమ్మ చాట్ లింక్ అనేది కింద కామెంట్ రూపంలో పిన్ చేస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేయండి, మూవీస్ చూసేయండి. ఫ్రీగా అన్ని మూవీస్ అవైలబుల్గా ఉంటాయి. నా యూజర్స్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక నా సైట్లో తెలుగు మూవీస్ ఉంటాయి, ఇక కన్నడ మూవీస్ ఉంటాయి, ఇక తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. ఇంకా టీవీ షోస్ ఉన్నాయి కదా, ఇండియన్ ఐడల్ అని, శ్రీదేవి డ్రామా కంపెనీ అని. టీవీలో కన్నా ముందుగానే మేము స్ట్రీమ్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇస్తాము. ఇక డౌన్లోడ్ ప్రాసెస్ వీడియో ఐబొమ్మ చాటులో కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక చాలామంది ఐబొమ్మ వాడుతున్నారు, మేము మాత్రం ఐబొమ్మ వాడడం. ఎవరు స్ట్రీమ్ చేయలేని మూవీస్ ఆల్రెడీ మేము స్ట్రీమ్ చేసాం. అంటే రచ్చ మూవీ స్ట్రీమ్ చేసాం, అదేవిధంగా డీ బ్లాక్ తెలుగులో స్ట్రీమ్ చేసాం, అదేవిధంగా సాగు మూవీ కూడా తెలుగులో స్ట్రీమ్ చేసాం. చెక్ చేసుకోండి. ఈరోజు నేను సత్యం సుందరం DVD ప్రింట్ అయితే ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ పెడతాం. ఒకసారి డౌన్లోడ్ ప్రాసెస్ వీడియో కూడా ఐబొమ్మ చాటులో చూసుకోండి. మెర్సీ కిల్లింగ్ ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో అండ్ ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తుంది. మూవీ నేమ్ వచ్చేసి కళింగ. ఈ మూవీ ఆహాలో కమింగ్ సూన్. ఆహాలో స్ట్రీమింగ్ అయితే ఖచ్చితంగా ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ అవుతుంది. వెయిటింగ్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి జియోన్ సాంగ్ క్రియేచర్ 2 అంటే సీజన్ 1 అండ్ సీజన్ 2 తెలుగులో ఆల్రెడీ ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ రెజ్బాల్. ఈ మూవీ తెలుగులో ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో కూడా నిన్న నైట్ ఆల్రెడీ స్ట్రీమింగ్ పెట్టినాం. చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఏలియన్ రొమాలస్. ఈ మూవీ అక్టోబర్ 15ని ఇంగ్లీష్లో మాత్రమే VOD OTTలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో కూడా స్ట్రీమింగ్ పెడతాం సేమ్ డేట్కి. భలే ఉన్నాడే అక్టోబర్ 3ని ఈ మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో కూడా స్ట్రీమింగ్ పెడతాం. చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ సర్ఫీరా. ఈ మూవీ జూలై 12ని థియేటర్లో రిలీజ్ అయింది. OTT రైట్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకుంది కాబట్టి అక్టోబర్ 11ని ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఐబొమ్మ చాటులో కూడా స్ట్రీమింగ్ పెడతాం. ఇక డెడ్పూల్ అండ్ వాల్వరిన్ అక్టోబర్ 1ని ఇంగ్లీష్లో VOD OTTలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో కూడా అక్టోబర్ 1ని అయితే స్ట్రీమ్ చేస్తాం. ఫాస్ట్ చార్లీ ఈ మూవీ తెలుగులో ప్రెజెంట్ ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి అపరిచితుడు. ఒక యూజర్ అడుగుతున్నారు, చాలా రోజుల మట్టే అడుగుతున్నారు. ప్రజెంట్ ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ పెట్టాం. చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి వజాయ్. చాలా బాగుంటుంది మూవీ. నేను నిన్ననే చూశాను, తమిళ్లో చూశాను. తెలుగులో అక్టోబర్ 11ని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ అవుతుంది. చెక్ చేసుకోండి. సెన్నా నవంబర్ 29ని నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి నవంబర్ 29ని ఐబొమ్మ చాటులో కూడా స్ట్రీమింగ్ పెడతాం. చెక్ చేసుకోండి. చాప్లా మర్డర్ కేస్ ఈ మూవీ ప్రజెంట్ ఐబొమ్మ చాటులో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. చెక్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి 35 చిన్న కథ కాదు అక్టోబర్ 2ని ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో స్ట్రీమింగ్ పెడతాం. చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఫైనల్గా వెయిటింగ్ చేస్తున్న మూవీ దేవరా పార్ట్ 1 థియేటర్లో రిలీజ్ అయింది. యావరేజ్ టాక్తో నడుస్తుంది. నేను కూడా మూవీ చూసేసాను. నేను ఆల్రెడీ రివ్యూ చెప్పాను. OTT రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుంది. నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 25ని స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఐబొమ్మ చాటులో కూడా సేమ్ డేట్కి స్ట్రీమ్ చేస్తాం. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, OTT అప్డేట్ల కోసం, మూవీస్ అప్డేట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.